మన పెద్దపల్లి రాజన్న నేటి మాట చూసుకుందాం. వానాకాలం మొదలైంది. సీజన్ వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. దోమలతో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. నీరు కలుషితం కాకుండా నీటిని వేడి చేసి తాగండి. నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ చల్లుకోండి. పూల కుండీల్లో, కూలర్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. కలుషిత నీరు త్రాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల అజాగ్రత్తగా ఉండకండి. విద్యార్థులు సమూహంగా ఉండే వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో సీజనల్ వ్యాధులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మండే ఎండాకాలం నుండి వానాకాలంలోకి రావడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తున్నాయి. దాంతో జలుబు, దగ్గు, జ్వరం వస్తే వాటిని తేలికగా తీసుకోకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి అని పెద్దపల్లి రాజన్న. మొత్తానికి వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మొన్న కూడా చెప్పినాం, మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటాయో మీ పరిసర ప్రాంతాల్లో నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎక్కడ కానీ డస్ట్ ఉండకుండా చూసుకోండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే ఎక్కువగా రాత్రిపూట కుట్టే దోమల కన్నా పగటిపూట కుట్టే దోమలకే ఎక్కువ సీజన్ వైరల్ వ్యాధులు వస్తూ ఉన్నాయట, జ్వరాలు వస్తూ ఉన్నాయట. జాగ్రత్త వహించండి అంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.